హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ముందుగా ఈ వీడియో కనుక మీకు ఉపయోగపడితే మాత్రం ఒక 10 మందికి షేర్ చేయండి. ఒకవేళ అది ఇంకా ఉపయోగపడితే వాళ్ళు మిగతా వాళ్ళు షేర్ చేస్తారు. మెయిన్ ఏంటంటే ఈ రోజుల్లో ఎక్కడ చూసినా ఏంటంటే 7 days లోన్ అప్లికేషను ఫ్రాడ్ అనేది ఎక్కువ జరగడం జరుగుతుంది. ఎందుకంటే ఈ అప్లికేషన్ అనేది మనం ఇన్స్టాల్ చేయకపోయినా ఏదో ఒక లింక్ ద్వారా మనం ఓపెన్ చేసి జస్ట్ మన ఫోన్ నెంబర్ ఇవ్వగానే వాడు మన పాన్ కార్డు కానీ ఆధార్ కార్డు కానీ పెట్టి మనకి వేధించడం జరుగుతుంది. మన అకౌంట్కి మనకు తెలియకుండానే వాళ్ళు ఒక స్మాల్ అమౌంట్ వేసి బిగ్ అమౌంట్ వసూలు చేయడం జరుగుతుంది. ఒకవేళ అది మనం కట్టకపోతే మీ ఫోటోలు మార్పింగ్ చేస్తామని, లేకపోతే మీ కాంటాక్ట్ లిస్ట్కి మీ గురించి బ్యాడ్గా ఇన్ఫర్మేషన్ పంపిస్తామని మనకి భయపెట్టడం ఎక్కువగా ఈ రోజుల్లో జరుగుతుంది. పొరపాటున ఈ అప్లికేషన్లో కనుక మీరు చిక్కుకున్నట్టయితే ముందుగా మీరు చేయాల్సింది ఏంటంటే మీ మైండ్ని మీరు ముందు పాజిటివ్గా ఉంచుకోండి. నెగిటివ్ మైండ్లోకి వెళ్ళకుండా ముందు మీరు పాజిటివ్గా ఉండి ఈ విషయాన్ని మెయిన్గా ఎవరికి చెప్పాలంటే మీకు పెళ్ళయిందనుకో మీ ఆవిడికి, మీ అమ్మ, మీ నాన్నకి, లేకపోతే దగ్గరున్న బంధువులకి. ఇంకా కావాలంటే కాంటాక్ట్ లిస్టులు ఉంటాయి కదా, ఆ కాంటాక్ట్ లిస్టులో నెంబర్లందరికీ ఒక మెసేజ్ చేసి పడేయండి. అర్థం చేసుకున్న వాళ్ళు అర్థం చేసుకుంటారు. మెయిన్ మీ ఫ్యామిలీ కనుక మిమ్మల్ని అర్థం చేసుకుంటే చాలు. బయట వాళ్ళు అర్థం చేసుకోకపోతే ఏమవుద్దండి నాకు అర్థం అవ్వదు. వాడు ఏదనుకుంటాడు, ఏడనుకుంటాడు. నువ్వు కష్టాలు ఉన్నప్పుడు నీకు రూపాయి ఎవడైనా హెల్ప్ చేశాడా? చేయడు కదా. కాబట్టి ముందుగా నీ ఫ్యామిలీ నేను అర్థం చేసుకున్నాను అనుకో, నువ్వేంటో మీ ఫ్యామిలీ తెలుసు. కాబట్టి ఎవడు ఏదో అనుకుంటున్నాడు, వాడు ఏదో అనుకుంటాడు, నా ఫొటోస్ పెడితే ఏది అయిపోద్ది, నేను చచ్చిపోతాను, నువ్వు చచ్చిపోతాడేమో వదిలేస్తాడా నిన్ను, ఒకటి ఆలోచించుకో. దయచేసి ఇలాంటి అప్లికేషన్లో చిక్కుకున్న వాళ్ళు మాత్రం అసలు ఎక్కువ నెగిటివ్ మైండ్కి వెళ్ళొద్దు. వాళ్ళు ఏమైనా మన ఇండియా వాళ్ళు కాదు, లేకపోతే మన పక్కన ఉన్న వాళ్ళు కాదు. వాళ్ళు ఏంటంటే ఎవడు దొరుకుతాడా మన భయమే వాళ్ళకి ఆయుధం. అర్థమవుతుందా? మీరు భయపడుతున్నారు ఇంకో ఇంకా భయపడుతూనే ఉంటాడు. కాబట్టి మీరు ధైర్యంగా ఉన్నారనుకో, ధైర్యంగా సమాధానం చెప్పారనుకో, వాడు ఏం చేయలేడండి. పెట్టుకుంటే మార్పింగ్ పెట్టుకొని మీ ఫేస్ మీ ఇంట్లో వాళ్ళు తెలీదా? మీ బాడీ మీ ఫ్యామిలీకి, మీ చుట్టాలందరికీ, మీ కాంటాక్ట్ లిస్ట్ వాళ్ళు తెలీదా? ఈ రోజుల్లో ఇది 2024 ఏదైనా 1990 భయపడతాకి. ఈ రోజుల్లో జస్ట్ హీరోలకే మొత్తం బట్టలు లేకుండా ఫోటోలు తీసేస్తుండ్రు. అలాంటిది మీరెంత. కాబట్టి దయచేసి మీరు ముందు భయపడద్దండి. ఎందుకు చెప్తున్నానంటే ఈ వల్ల కూడా నేను కూడా జస్ట్ మొన్న నాకేమో 1350 రూపాయలు వేసి ఆడు ఎవడో కూడా తెలియదు, వాడికి మళ్ళీ పంపిద్దామంటే కుదరట్లే. వాడు మళ్ళీ వారంలో అమ్మాయి ఏదో ప్రైమ్ లోన్ అంట, ఏ కర్త లోన్ అంట, ఆ గుంటల వాయిస్ ఎంఎస్కే బోరషే అంటుంది అది హిందీలో. యువర్ డ్యూ డేస్ టుమారో డేస్ ఫోన్, లేకపోతే ఫైన్ 400 ఇంగ్లీష్లో మాట్లాడుతుంది. నేను హిందీలో మాట్లాడతాను కానీ దొరికిపోతున్నాను అనుకున్నా హిందీతో. కాబట్టి నేనేం చెప్తున్నానంటే ముందు భయపడద్దు. దయచేసి ఎవరు ముందు మీ మైండ్ పాజిటివ్ ఉంచుకోండి. ఎక్కువ మంది కామెంట్స్లో చూస్తుంది ఏంటంటే, అన్న మేము ఈ 2100కి 3500 కట్టేసాం భయపడిపోయి, అయినా సరే వాడు మనకు మెసేజ్లు పెట్టి అలాగే మా కాంటాక్ట్ లిస్టులకి ఇంకా ఫొటోస్ పెడతామని భయపెడుతున్నాడని చాలా కామెంట్స్లో వస్తాయన్నమాట. ఒకటి గుర్తించుకోండి, మీరు ఫస్ట్ భయపడి కట్టారు కదా, మీరు భయపడ్డారని విషయం వాడికి తెలిసింది కదా, వాడు ఏం చేస్తాడు? ఇంకా మీకు వేధిస్తూనే ఉంటాడు. అదేమన్నా నెలకు కట్టే లోన్ అనుకుంటున్నారా? మిమ్మల్ని ఏమైనా నెలకు తర్వాత మెసేజ్ పెట్టకండి. ఆ 7 days లోన్స్ అనేవే ఎవడు దొరుకుతాడా వాడిని వేధించి డబ్బులు లాగుదామని చూస్తారు. ఎవరో ఈ చైనా నా కొడుకులు. కాబట్టి వాళ్ళు చేసే ఫోన్ నెంబర్స్ కూడా చూడండి. ఒకటి ఇండోనేషియా నుంచి వస్తుంది, ఒకటి ఎలా వస్తుంది. వాళ్ళకి తోడు మన ఇండియాలో ఉన్న కొంతమంది ఎదవలో వాళ్ళకి సపోర్ట్ చేస్తూ వాళ్ళు మన తెలుగులో మనకి వేధించడం జరుగుతుంది. ఫోటోలు మార్పింగ్ చేసి మీ కాల్స్ లిస్టులు చేసి పేక్ నా కొడుకులు అని చెప్పేసి మనల్ని పెట్టడం జరుగుతుంది. దయచేసి మీరు భయపడొద్దండి. అర్థమవుతుందా? నువ్వేంటో నీ చుట్టాలకి నీ ఫ్యామిలీ తెలితే చాలు. మిగతా నా కొడుకు ఏదనుకుంటే ఐ డోంట్ కేర్ అని ఉండండి. దీనికోసం మనం సూసైడ్ చేసుకుంటే నువ్వు చేసిన తప్పు ఏమైనా నిజమైపోద్దా? ఆలోచించు. కాబట్టి నువ్వేంటో నీకు తెలుసు కాబట్టి నువ్వు జస్ట్ భయపడమాకోవాలని నా కొడుకు లిమిట్ వదిలే కొన్ని రోజులు సిమ్ ఆపే, నీ కాంటాక్ట్ లిస్టులకి జరిగింది చెప్పే, అంతే. ఎవడు ఏ ఫోటోలు పెట్టుకుంటే నీకేంటి? ఫోన్ చూసుకొని కొంతమంది మొత్తం బట్టలు లేకుండా వాడు పెట్టుకోమను. ఈ రోజుల్లో ఈ కాలంలో కూడా ఎవడో భయపడితే భయపడడం ఏంటండి మనం అర్థం అవ్వట్లేదు. దయచేసి ఎవరు అలాంటి లోన్లు మెయిన్ కట్టకుండా ఉండడమే బెటరు. ఓకేనా? దయచేసి మెయిన్ ఇలాంటి లోన్ అప్లికేషన్కి వెళ్ళొద్దు. ఎందుకంటే నేను అనుభవించాను అలాంటివి. అలాగే నేనేం భయపడిపోలేదు, నేను చచ్చిపోలేదు. ఎందుకంటే నాకు సపోర్ట్ నా ఫ్యామిలీ,
అలాగే నా చుట్టాలు నేనేంటో వాళ్ళకి తెలుసు కాబట్టి, నా కాంటాక్ట్ లిస్ట్ వాళ్ళకి నేనేంటో తెలుసు కాబట్టి వాళ్ళు నన్ను నమ్మారు. కాబట్టి వాడు పెట్టుకున్నా ఏం పెట్టుకున్నా ఐ డోంట్ కేర్. దయచేసి ఇలాంటి 7 days ఫేక్ లోన్ అప్లికేషన్ జోలికి మాత్రం వెళ్ళొద్దు. మెయిన్లీ ఈ వీడియో కనుక నచ్చితే ఒక నలుగురికి షేర్ చేయండి, ఎందుకంటే ఒక నలుగురు బాగుపడితే చాలు. ఓకే, ఏమైనా తప్పుగా మాట్లాడితే క్షమించండి. మీ ప్రాబ్లం అంటే కామెంట్ సెక్షన్లో పెట్టండి. జై హింద్.